of you, welcome back to my channel. So ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నాను. అండ్ ఇవాళ వీడియోలో అయితే మీషోలో నుంచి నేను తీసుకున్న ఒక 2 సారీస్ అయితే మీతో షేర్ చేస్తాను. సారీస్ అయితే తక్కువ ప్రైస్ లో క్వాలిటీ చాలా బాగా వచ్చింది అనమాట. సో ఇవి ఏంటి అంటే ఓన్లీ సారీస్ లాగా కాదు, నేను యాక్చువల్గా ఫ్రాక్ లేదా అనార్కలి అన్నట్టుగానే తీసుకున్నాను అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఇది పింక్ కలర్, దానిపైన ఇట్లా ఫ్లవర్ అయితే వచ్చింది అనమాట. వైట్ కలర్ ఫ్లవర్, కింద ఆరెంజ్, ఇది అలా అయితే వచ్చింది. పారిజాతం అంటారు కదా, సో పారిజాతం ఫ్లవర్ అయితే వచ్చింది. సో మనకి శారీ ఏంటంటే ఆల్మోస్ట్ హాఫ్ పార్ట్ ప్లెయిన్ వచ్చింది, ఆ తర్వాత అక్కడ ఫ్లవర్ వచ్చింది అయితే ఉందండి. సో చూస్తున్నారు కదా శారీ స్టార్టింగ్ అయితే ఇది. సో ఆల్మోస్ట్ కరెక్ట్గా హాఫ్. సో ఇక్కడ వరకు మొత్తం ప్లెయిన్ అండ్ ఇక్కడ మొత్తం మనకి ఇలా వర్క్ అయితే వచ్చింది, చిన్న చిన్న వర్క్ అయితే వచ్చింది. అండ్ దీనికి ఏమైనా ఇలా టాజిల్స్ కూడా ఇచ్చారు, చీరకి ఇలా టాజిల్స్ కూడా వచ్చేసాయి. సో దిస్ ఇస్ ద శారీ అనమాట. ఇది సమ్ 500 చేంజ్ అయితే ఉంది. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో దీంతో ఏంటి అంటే ఇట్లా అనార్కలి లేదా ఫ్రాక్ మోడల్లో కుట్టిద్దాము అని అయితే అనుకున్నాను. సో అందుకని చెప్పి ఇది ఆర్డర్ అయితే చేశాను. సో దీంట్లో ఇంకా కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది, లైక్ కాటన్ మిక్స్డ్ అంటారు కదా, సో అలా ఇప్పుడు సమ్మర్కి చాలా బాగుంటుంది అలా అని చెప్పేసి అయితే తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు చీర లాగానే కట్టుకోవాలి అనుకుంటే ఏంటంటే ఇలా వైట్ కలర్ బ్లౌజ్ ఏమైనా ఉంటుంది కదా, సో దాంతో పేర్ చేసేస్తే సరిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ ద శారీ. నేను మీషోలో అయితే తీసుకున్నాను, దీని లింక్స్ ఉంటాయి కదా, ఐ విల్ షేర్ యూ కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్స్ షేర్ చేశాను. సో దిస్ ఇస్ ద శారీ. దీంట్లో బ్లూ, రెడ్, పింక్, ఎల్లో అయితే ఉన్నాయి. నేను పింక్ అయితే తీసుకున్నాను. సో దీంతో ఐదర్ ఫ్రాక్ లేదా అనార్కలి ఏదో ఒకటి అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ ద అదర్ శారీ. ఇది కూడా కొంచెం ఇట్లా కాటన్ మిక్స్డ్ అనమాట. సో దీంతో ఫ్రాక్ అని అయితే అనుకుంటున్నాను. సో మనకి ఇది డబల్ కలర్ అయితే వస్తుంది. మనకి పైన పార్ట్ ఏమో ఇలా గ్రీన్ వస్తుంది అండ్ కింద బార్డర్కి ఏమో ఇలా ఏమంటారు చిన్న పెయింట్ వర్క్ లాగా వచ్చింది. ఇట్స్ నాట్ ఎంబ్రాయిడరీ, జస్ట్ పెయింట్ వర్క్ అనమాట. సో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో డ్రెస్ చాలా బాగుంటుంది అన్నట్టుగా అయితే ఇది తీసుకున్నాను. అండ్ మనకి బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఇలా ప్లెయిన్ పార్ట్ వస్తుంది అండ్ ఇక్కడ చిన్న ఒక ఫ్లవర్ అయితే ఇచ్చారు. సో ఇదే ఇంకా ఎంబ్రాయిడరీలో అయితే ఇంకా సూపర్గా ఉంటుందని నా ఫీలింగ్. ఐఎమ్ జస్ట్ సర్చింగ్ లైక్ మళ్ళీ కాటన్, దానిపైన ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉంటాయి కదా, సో అలాంటి ఫ్యాబ్రిక్ కోసం సర్చ్ చేస్తున్నాను. యాక్చువల్గా దే ఆర్ అవైలబుల్ ఇన్ లైక్ ఆన్లైన్ స్టోర్స్లో అవైలబుల్ ఉన్నాయి, బట్ వెళ్ళి ఒకసారి చూసి తీసుకుంటే అది వేరే ఫీలింగ్ కదా. సో మల్ కాటన్ నేను ఇప్పటివరకు అయితే తీసుకోలేదు. సో మల్ చందేరి, మల్ కాటన్ ఫ్యాబ్రిక్స్ వాటి గురించి అయితే ఐమ్ రియలీ సర్చింగ్. అంటే ఇలా ప్లేసెస్ కొంచెం దగ్గరలో అంటే వెళ్ళి చూసుకొని తీసుకుందామని. ఫేర్ ప్రైస్లో చూసాను, లేవు. అంటే జస్ట్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అనమాట, దానిపైన ఇలా వర్క్ వచ్చినాయి. దట్టు చందేరి, మళ్ళీ చందేరి ఫ్యాబ్రిక్స్ అయితే అక్కడ లేవు. సో ఐమ్ జస్ట్ సర్చింగ్ ఫర్ ఇట్. మీకేమైనా ఐడియా ఉంటే నాకు కింద డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. ఐ జస్ట్ వాంట్ టు పర్చేస్ దెమ్. ఇప్పుడు సమ్మర్కి చాలా బాగుంటాయి కదా, సో అలా అని చెప్పి. అండ్ చీర అయితే మనకి ఇలా వస్తుంది, ఇలా పైన ఏమో గ్రీన్ పార్ట్, కిందకి వచ్చేటప్పటికి ఇలా పింక్ పార్ట్. అండ్ ఈ పింక్కి ఏంటంటే ఇలా మనకి ఇలా చిన్న ఫ్లవర్స్ లాగైతే వచ్చినాయి అనమాట. సో ఇదే ఇంకా ఎంబ్రాయిడరీ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఇలా అయితే వచ్చింది. సో దీన్ని అట్లీస్ట్ అయితే నేను ఫ్రాక్ అయినా లేదా అనార్కలి అని అయితే అనుకున్నాను. ఈవెన్ చీర కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే బోత్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, లైక్ గ్రీన్ అండ్ పింక్ కాంబో కదా అండి. సో అట్లా అని చెప్పి గ్రీన్ పింక్ కాంబినేషన్లో చీర చాలా బాగుంది. అండ్ మనకి ఇదేంటి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఈ పింక్ కలర్లో అయితే ఇచ్చారనమాట. సో చీర అంతా ఇంకా అలాగే వస్తుందండి, పైన గ్రీన్ వస్తుంది, కింద అయితే పింక్ వస్తుంది. సో నేనేంటంటే ఈ పింక్ పార్ట్ పైనకి వేసి ఇట్లా ఫ్రాక్ టైప్లో అయితే కుట్టించుకుందాము అని అనుకుంటున్నాను. సో చూడాలి. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ద టైలర్, అంటే ఎట్లా కుట్టిస్తే బాగుంటుంది అన్నట్టుగా అయితే అనుకున్నాను. సో ఇప్పుడైతే వెళ్తున్నాను, కుట్టించడానికి ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను. వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను మీకు. ఇది సమ్ 400 చేంజ్ ఎంతో పడిందండి మీషోలో. అండ్ దీని డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ లేటర్ ఇదేంటంటే ఇది ఎప్పుడో నేను సికింద్రాబాద్ ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను చీర. సో చీర కట్టుకోవడం కన్నా దీని డ్రెస్లా కుట్టించుకుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్ అనమాట. సో అలా అని చెప్పి దీన్ని కూడా డ్రెస్లా కన్వర్ట్ చేద్దామని అయితే అనుకున్నాను. మనకి చీర అంతా ఇలా ఫుల్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వస్తుంది. కలంకారీ ఫ్యాబ్రిక్ కింద అయితే ఇలా వస్తుంది కలంకారీ.
ఇలా వస్తుంది అనమాట. టాప్ బాటమ్ లో మనకి ఇలా రెడ్ వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద శారీ. అండ్ మనకి ఇది కొంగు పాటు వచ్చేటప్పటికి ఇది వస్తుంది. ఇది ఏంటంటే కొంగు పాటు ఇది పెట్టేసి మంచిగా ఇట్లా బ్లాక్ కలర్ కుట్టించుకుంటే కూడా చాలా సూపర్గా ఉంటుంది కదా. సో అట్లా అని అయితే అనుకుంటున్నాను నేను. సో చూడాలి, ఏదైనా ఫ్రాక్ ఒకటి కుట్టిద్దాము, ఒకటి కుట్టిస్తే కొంచెం ఐడియా ఉంటుంది అన్నట్టుగా అయితే అనుకుంటున్నాను. సో చూడాలి ఫ్రాక్. జనరల్గా టైలర్ దగ్గర ఏంటంటే కుర్తీస్, బ్లౌజెస్ అండ్ అనార్కలి మోడల్కి వచ్చి ఇచ్చాను. కాకపోతే ఇలా ఫ్రాక్స్ వస్తాయి అంటే 3 టైర్ ఫ్రాక్ లేకపోతే సింగిల్ టైర్ ఫ్రాక్ వస్తుంది కదా. సో అలా కూడా కుట్టించుతాము అని అయితే అనుకుంటున్నాను. మేబీ దిస్ వన్ ఆర్ దిస్ వన్ ఏదో ఒకటి అయితే ట్రై చేస్తాను. ఇఫ్ దట్ ఓకే సెట్ అయింది బాగుంది అనుకుంటే అప్పుడైతే నెక్స్ట్ ఇంకా వేరే కుట్టించుకోవచ్చు అని అయితే అనుకుంటున్నాను. సో ఇవన్నీ అవుట్ఫిట్స్ అనమాట. నేను ఐఎమ్ అబౌట్ టు డిజైన్ ఇట్. ఇప్పుడు వెళ్ళి కొంచెం టైలర్కి ఇచ్చిన తర్వాత ఒక ఐడియా వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ శారీస్ అనమాట. ఖచ్చితంగా అవుట్ఫిట్స్ వచ్చిన తర్వాత అయితే మీకు వీడియో షేర్ చేస్తాను. సో దాట్స్ అ వీడియో గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. Until then, have a very great time and have a great day. Take care of you. Bye.